రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళకైతే ఏడాది మొత్తం కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది ఖచ్చితంగా వీళ్ళు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ రాశులు ఏంటి అనేది చూద్దాం. ఎందుకు అంటే ఈ రాశి వాళ్ళకి ఇన్ని రోజులు కష్టాలే ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం 2025 బాగా కలిసి వస్తుంది. వాటిలో మొదటగా సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరం అయితే అదృష్టం అని చెప్పుకోవాలి. అదృష్టం శనికి, ఎందుకు అంటే వీళ్ళకి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి, శుభ ఫలితాలు వస్తాయి. గతంలో కంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఆర్థికంగా మెరుగుపడతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీ ప్రణాళిక పనిచేస్తుంది. ఏదైనా స్టార్టప్ వ్యాపారం చేసేవారు, భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకు కూడా 2025 సంవత్సరం అయితే గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సంవత్సరం తులారాశి జాతకులు కోటీశ్వర్లు అయ్యే అవకాశం మెండుగా ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి రంగాల్లోనూ ప్రయోజనాలను పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కూడా మీకు అన్నీ కలిసి వస్తాయి. పురోగతి కూడా సాధిస్తారు. మీకు పురోగతికి సంబంధించిన మార్గాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి మంచి అద్భుతమైన సంవత్సరం అనే వీళ్ళకి చెప్పాలి. 2025 అయితే ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. కుంభరాశి వాళ్ళకు కూడా 2025 సంవత్సరం అయితే అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థికంగా కుంభరాశి జాతకులకి సానుకూల ప్రయోజనాలు ఉన్నాయి. వీరి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో ఇంకా బలపడుతుంది. కుంభరాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారు జాక్పాట్ కొడతారనే చెప్పాలి. ఏ పని చేపట్టినా అందులో విజయాలు సాధిస్తారు. నెట్వర్కింగ్లో ఉంటే మాత్రం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా ధనం వచ్చేస్తుంది. 2025లో కోటీశ్వర్లు అవ్వడం ఖాయం. మరి మీ రాశి ఏంటో కామెంట్ చేయండి.